సంఘము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గదిలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ నాకు ఇచ్చి పంపినటువంటి ఈ తాజా రొట్టె ఇక్కడ ఇరవటానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 1వ వచనాన్ని గనక చదవగలిగితే, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. మందిరము గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ వాక్యమును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దైవజన, యెహెజ్కేలు గారు దర్శనమును చూస్తా ఉన్నారు, దర్శనమును పొందుకుంటా ఉన్నారు. పరలోకమని పిలువబడుతున్న మందిరము వద్ద గడప క్రింద నుంచి ఒక నది ఉబుకుతుందట. అది నదే, అది ప్రవహించుచున్నదే, అది ఉబుకుచున్నదే. కానీ ఎక్కడి నుంచట? గుమ్మము క్రింద నుండి పారుచున్నది, గుమ్మము క్రింద నుండి ఉబుకుచున్నది. గుమ్మము క్రింద నుండి ఆ నది పారుతూ ఉంది, గుమ్మము క్రింద నుండి ఆ నది ఉబుకుతా ఉంది. ఆ నదిలో జీవమున్నది. దేవునికి స్తోత్రం కలుగును. నాకు ఒకటి అర్థం కావట్లేదు. నది అని చెప్తుంది కదా బైబిలు, ప్రవహించుచున్నది అని చెప్తుంది కదా, ఉబుకుచున్నది అని చెప్తుంది కదా. ఎక్కడి నుంచట? గుమ్మము క్రింద నుండి. చాలా జాగ్రత్తగా వినండి. రాత్రి ప్రవహించుచున్న నది గుమ్మము కింద నుంచి పారటం ఏంటి? అది నది కదా, గుమ్మము దాటాలిగా, గుమ్మము పైకి రావాలి కదా. గుమ్మము క్రింద నుండి ఆ నది పారటం, గుమ్మము క్రింద నుండి ఉబుకుతా నది పారటం, గుమ్మము క్రింద నుండి అది ఒక మహాప్రభావముగా అది ప్రవహించుచా ఉన్నది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవి నీరు కాదు, అది ఉబుకుచున్న నది. అది ఒక నది గుమ్మము కింద నుంచి పారటం ఏంటండి? ఒక నది ప్రవహించుచున్నది. జ్ఞాపకం చేసుకున్నాం. వరదలు వస్తేనే ఇల్లుకి ఇల్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఊర్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ప్రవహిస్తే ఒక నది కట్టలు తెగి అది ప్రవహిస్తే ఊర్లో పడితే ఇల్లులు కొట్టుకెళ్ళిపోతున్నటువంటి కాలంలో ఈ నదంట పద్ధతి కలిగినదండి. ఈ నదంట గుమ్మము క్రింద నుండి పారుతుందట. పల్లి విడ్డూరంగా ఇది ప్రవహించుచున్నది. ఒక బకెట్ నీళ్లు పోస్తేనే, ఒక జగ్గుడు నీళ్లు పోస్తేనో గుమ్మము క్రింద నుండి వెళుతుందంటే ఓకే అనుకుందాం. అది ఒక నదీ ప్రవాహం. ఆ నీరు ఉబుకుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా గుమ్మము క్రింద నుంచే పారుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ గుమ్మము ఎవరంటే, పరలోక రాజ్యమును చూస్తే దానికున్న ఒకే ఒక్క గుమ్మము యేసుక్రీస్తు ప్రభువుని సెలవిచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసుక్రీస్తు ప్రభువే ఆ ద్వారము, నేను తప్ప వేరొక ద్వారము లేదు, వేరొక గుమ్మము లేదని ప్రభువు మాట్లాడారు. ఆ గుమ్మము సాక్షాత్తు యేసు ప్రభువారే. యోహాను 1:1 ఏముంది? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ గుమ్మము యేసయ్య అయితే యోహాను 1:1 ఆ యేసయ్య వాక్యమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ గుమ్మము వాక్యము క్రింద నుంచి ఉబుకుతున్నది, వాక్యము క్రింద నుంచి పారుతున్నది, వాక్యము క్రింద నుంచి ఉబికి పారుతున్న ఆ జీవ జలనది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధాత్మ పొందుతున్న వారు, అన్య భాషలు మాట్లాడుతున్న వారు, ఆత్మతో నింపబడుతున్న వారు వాక్యపు సరిహద్దుల్లో ఉండి ఆత్మ చేత నింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ నది ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆ గుమ్మము వాక్యము కింద నుండి పరిశుద్ధాత్ముడు పారుతున్నాడట. వాక్యము కింద నుండి పరిశుద్ధాత్ముడు వెళుతున్నాడట. ఈ పరిశుద్ధాత్ముడు వాక్యమును ఓవర్టేక్ చేయట్లేదు, వాక్యమును బైపాస్ చేయట్లేదు, వాక్యమును అణిచివేయట్లేదు. వాక్యపు సరిహద్దుల్లో పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తున్నాడు. ఎవరైతే రాత్రి వినండి, ఎవరైతే ఆత్మ చేత నింపబడుతున్నారో, అయ్యగారండి మేము పరిశుద్ధాత్మ పొందామండి, మేము ఆ సంవత్సరంలో ఆత్మ పొందామండి, ఈ సంవత్సరం ఆత్మ పొందామండి, ఒక్కరు వాక్యానుసారంగా ఉండరు.
ఆత్మ పొందిన వారు వాక్యానుసారంగా ఉంటారు. ఆత్మ పొందిన వారు వాక్యపు పరిధిలో ఉంటారు. ఆత్మ పొందిన వారు వాక్యపు కొలతలతో జీవిస్తారు. ఆత్మ పొందిన వారు వాక్యానుసారమైన లైఫ్ లీడ్ చేస్తారు. వాక్యానుసారముగా లేని ఆత్మ ఆత్మ కాదు, అది దయ్యపాత్మని రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. నువ్వెన్ని అన్య భాషలు మాట్లాడుగాక, నువ్వెంత ప్రవచనాలు చెప్పుగాక, నువ్వెన్ని దర్శనాలు చూడుగాక, వాక్యానుసారంగా నీ జీవితం లేకపోతే, వాక్యములకు అప్పగించుకోలేకపోతే, వాక్యానుసారంగా బ్రతకకపోతే అది దొంగ ఆత్మ, అది నిజమైన ఆత్మ కాదని ప్రభు పేట మనం చూస్తున్నాను. ఏమండి, ఆత్మ పొందుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు వాక్యపు పరిధుల్లోనే ఉంటున్నారా? వాక్యపు క్రమాలే పాటిస్తున్నారా? దేవుడు ఏ చెప్తే చేస్తున్నారా? బైబిల్ ఏ చెప్తే అలానే పాటిస్తున్నారా? చూడండి, గుమ్మము వాక్యమైతే గుమ్మము క్రింద నుండి పరిశుద్ధాత్ముడు పారుతున్నాడట. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు గుమ్మము పైగా పారలేదు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు వాక్యము కంటే పైగా పారడు. ఎప్పుడైనా పరిశుద్ధాత్ముడు వాక్యమును ఓవర్టేక్ చేయడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యమును బైపాస్ చేయడు. ఎప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యపు క్రమాల చేత వ్యక్తుల్ని, మనుషుల్ని, సంఘాన్ని, దైవజనులు కడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద దిగి వచ్చింది. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. వాక్ శక్తి అనుగ్రహించబడుతున్న కొలది అన్య భాషలు మాట్లాడుతున్నారు. బానే ఉంది. ఎందుకని వాక్యాన్ని పక్కన పడేస్తున్నావు? ఎందుకని వాక్యం చదవటం ఇష్టం లేకపోతుంది? ఎందుకని వాక్యం చదివితే చిరాకు వచ్చేస్తుంది? ఎందుకని వాక్యం చెప్తే వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు వాక్యపు క్రమాల్లో నీ భక్తి జీవితం లేదు? ఎందుకని వాక్యపు క్రమాల్లో నీ వ్యక్తిగత జీవితం లేదని అడుగుతున్నాను ఈ రాత్రి. అది నిజమైన ఆత్మ కాదు. ఎవరికి వారు పరీక్షించుకోండి. రాత్రి నీవు పొందుతుంది నిజమైన ఆత్మ అయితే ఖచ్చితంగా వాక్య క్రమాలతో జీవిస్తావు. వాళ్ళు చెప్పారండి, వీళ్ళు చెప్పారండి, ఆమె చెప్పిందండి, ఏమో చెప్పిందని కాదు, వాక్యం చెప్పిందండి. వాక్యం చెప్పిందండి. ఇలా చేయమని వాక్యం చెప్పింది, ఇలా ఉండమని వాక్యం చెప్పింది, ఇలా మాట్లాడమని వాక్యం చెప్పింది, ఈ వస్త్రధరణ ఇలా వేసుకోమని వాక్యం చెప్పింది, ఇలాగ మారిపోవాలని వాక్యం చెప్పింది. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందిన వారు. ఎంతో మంది బ్రహ్మపరిచి ఆత్మల చేత నింపబడుతున్నారు ఈ కాలంలో. ఈ రాత్రైన మారు మనసు పొంది పశ్చాత్తాపం కలిగి నిండు వాక్యాలు వేసి చేతులెత్తి నిజమైన ఆత్మ చేతనని నింపయ్యా. వాక్యపు పరిధిలో ఉంచి ఆత్మ నాకు కావాలి. వాక్యపు క్రమాలు చేసే ఆత్మ నాకు కావాలి. వాక్యములో నిలబెట్టే ఆత్మ నాకు కావాలి. వాక్యానుసారంగా బ్రతికే ఆత్మ నాకు కావాలని ఈ రాత్రి నుంచి మొరపెట్టండి. చాలా జీవితం వేస్ట్ అయిపోయింది. భ్రమపరిచి ఆత్మ చేత ఇక్కడేమో అన్ని భాషలు మాట్లాడతావు, గెంతులేస్తావు, పరవశిస్తావు. ఇంటికి పోగానే నీ లైఫ్, నీ పద్ధతి, నీ మాట తీరు, నీ వ్యక్తిగత జీవితం, నీ సాక్ష్యం వాక్యానుసారంగా ఉండదు. అది నిజమైన ఆత్మ కాదని దేవుని పేరట ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాను. అది అబద్ధమైన ఆత్మ, అది దొంగ ఆత్మ, అది వేరొక అగ్ని. అది సరైన అగ్ని కాదు, అది సరైన ఆత్మ కాదు. సరైన ఆత్మ ఏం చేస్తుందంటే వాక్యాన్ని బైపాస్ చేయదు, వాక్యమును ఓవర్టేక్ చేయదు. వాక్యము క్రిందగా పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఏం నేర్పిస్తాడంటే వాక్యమును నేర్పిస్తాడు. వాక్యములో నిలబడమని చెప్తాడు. వాక్యానుసారంగా బ్రతకమని చెప్తాడు. వాక్యానుసారంగా మెసులుకోమని చెప్తాడు. కొంతమంది ప్రవచనాలు చెప్తారు. కొంతమంది నేను ప్రవచనాలకు వ్యతిరేకం కాదు, నాకు పిచ్చి ఇష్టం ప్రవచనాలు అంటే. ప్రాణం ఇచ్చేస్తాను దర్శనాలకి, ప్రవచనాలకి, స్వప్నాలకి, భాషలకి, ఆత్మ ప్రత్యక్షతలకి నా ప్రాణం వదిలేస్తాను. అంత పిచ్చి నాకు. అంటే ఒక ఆమె అంటుందంట, చర్చిలు ఇలానే ఉపవాస కూటాలైతే చర్చిలో ఒక ఆమె మోకాలేసి ఆరాధన అయిపోయిందంట. ఆమె కూర్చోవచ్చు కదా, ఆరాధన అయిపోయిన తర్వాత ఒక్కతే మోకాలేసి చేతులెత్తి ఆరాధన అయిపోయింది, అయ్యగారు వాక్యంలోకి వెళ్ళిపోతున్నాడు. కొంతమందికి వదలదంట. దేవునికి స్తోత్రం. అట్లాగే మోకాలేసి చేతుల పైకెత్తి ఓ నా కుమారుడా ప్రకటన 24 అందంట. ఏమందంట? ప్రకటనలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి ఏమండి? మరి వాక్యం చదివే వాళ్ళు అయితే నాకు చెప్పేది అదే. మరి 22 అధ్యాయాలు ప్రకటనలో ఉంటే ఆ ప్రవచనం చూడ ఆమె కొత్తగా రాసినట్టుగా ఓ నా కుమారుడా, ఓ దైవజనుడా, ప్రకటన 24 అనగా అయ్యగారు లేసిన ఎత్తు మీద వేసి ఒకటి మీకాడు. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడండి
వాక్యానికి వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది వాక్యాన్ని చూడరుగా ఊగిపోతూ ఉంటారు. కొంతమంది వాక్యం తెలియదు వాళ్ళకి, వాక్యాన్ని చదవరు వాళ్ళు. ప్రకటన 24 అంట తల ఒప్పుతూ ఉంటారు. నిజమే, ప్రకటన 24 ఉంది. భ్రమపడిపోతూ ఉంటారు. అదొక పిచ్చి ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రోజులో నిజంగా భయంకరమైనటువంటి భ్రమపరిచాత్మ లోకాన్ని బట్టి తిరుగుతూ ఉంది, మాయ పుచ్చుతూ ఉంది, మభ్య పెడుతూ ఉంది. జ్ఞాపకం చేసుకోండి, నిజమైన పరిశుద్ధాత్ముడైతే పరిశుద్ధాత్ముడే సంఘం మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడే వ్యక్తి మీదకి వస్తాడు, పరిశుద్ధాత్ముడే కుటుంబం మీదకి వస్తాడు. ఆ కుటుంబాలు, ఆ వ్యక్తులు, ఆ సంఘాలు వాక్యపు క్రమాలలో బ్రతుకుతాయి. గట్టిగా చప్పుడు ప్రభునామాన్ని కనపరుస్తాయి. వాక్యపు క్రమాల్లో బ్రతుకుతాయి, వాక్యానుసారంగా జీవిస్తాయి, వాక్యానుసారంగా మాట్లాడతారు, వాక్యానుసారంగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గడప ఎవరు? వాక్యం. గడప కింద ప్రవహించుచున్న నదెవరు? పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు గడప పై నుంచి వెళ్ళడు, గడప క్రింద నుంచే వెళ్తాడు. వాక్యము క్రింద నుంచే వెళ్తాడు. వాక్యాన్ని ఓవర్టేక్ చేయడు, వాక్యాన్ని బైపాస్ చేయడు. మీరు కూడా పరిశుద్ధాత్మ నిజముగా పొందిన వారైతే వాక్యమును నేర్చుకుంటూ, వాక్యమును మాట్లాడుతూ, వాక్యమును నిలబడుతూ, వాక్యపు క్రమాల చేత నీవు నీ కుటుంబం వ్యక్తిగత జీవితాలు కట్టబడునుగాక. హల్లెలూయా. వాక్యమునకు లోబడతారు, వాక్య క్రమాల్లో ఉంటారండి. నిజమైన ఆత్మను పొందుతున్న వారైతే జ్ఞాపకం చేసుకోండి. మనకు తెలిసిపోతుంది ఎవరు నిజంగా పరిశుద్ధాత్మను పొందుతున్నారు, ఎవరు ఉత్తిగా చేస్తున్నారు అనేది మనము గమనించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పరిశుద్ధాత్మనదట మందిరపు గడప క్రింద నుంచి వస్తుంది. పరలోకములో నుంచి రాత్రి దేవుడి సంఘములోనికి జీవజల నదిని పంపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నది వస్తే ఏం జరిగింది? ఈ నది వచ్చి తడిపితే ఏం జరిగింది? చూడండి ఒకసారి. యెహెజ్కేలు 47వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదివి ధ్యానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. చాలా మంచిది ప్రియజనం, అందరూ నా వైపు చూడాలి. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? ఈ నది పరలోకములో నుంచి ఈ రోజున ఈ చర్చిలోనికి ప్రవహించుతా ఉన్నది, ఈ చర్చిలోనికి దిగి వస్తూ ఉన్నది. మందిరపు గడప క్రింద నుంచి పరిశుద్ధాత్మ నది ఈ రాత్రి ఈ సంఘములోనికి ప్రవహిస్తూ ఉన్నది. ఏం జరిగిందో తెలుసా? పాపము చేత చనిపోయిన చెట్లు, లోకాశల చేత చనిపోయిన చెట్లు ఈ రాత్రి జీవముతో నింపబడబోతూ ఉన్నాయి. ఎవరైతే చచ్చిన స్థితిలో ఉన్నారో, పాపము చేత, లోకాశల చేత, లోక ఈర్ష్యల చేత ఎవరైతే ప్రియజనము చనిపోయిన పరిస్థితిలో ఉన్నారో, నిర్జీవమైన పరిస్థితిలో ఉన్నారో, లేగలేని పరిస్థితిలో ఉన్నారో, ఈ నది వారిని రాత్రి తాకగా, ఈ నది వారి మీదకి రాత్రి దిగిరాగా ఒక్కొక్కరు జీవాత్మతో నింపబడబోతూ ఉన్నారు. ఇక చచ్చిన స్థితిగా తొలగిపోతా ఉంది, నిర్జీవమైన స్థితి తొలగుతా ఉన్నది. ప్రతి ఒక్కరు జీవాత్మ చేత నింపబడబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ఎవరిలో చనిపోయిన స్థితి ఉండదు, ఇక ఎవరిలో నిర్జీవమైన స్థితి ఉండదు. ఇక జీవం, జీవం, జీవం. దేవునికి స్తోత్రం. పాపము చేత చనిపోయిన చెట్లున్నాయి, లోకాశల చేత చనిపోయిన చెట్లున్నాయి, వ్యతిరేకతల చేత చనిపోయిన చెట్లున్నాయి, దేవునికి అవిధేయత చూపించి చనిపోయిన చెట్లున్నాయి. అనగా మీరే పాపములో చనిపోయారు, పాపము చేసి చనిపోయారు, లోకాశలతో నింపబడి చనిపోయారు, దేవునికి అవిధేయత పరులై చచ్చిన స్థితిలో ఉన్నారు. ఈ రోజున మిమ్మల్ని జీవింపజేయడానికి, యేసు వద్ద ఒక సజీవులుగా నిలబెట్టడానికి, యేసు వద్ద మహిమ కలిగిన సంఘంగా నిలబెట్టడానికి, యేసు ఎదుట సజీవులుగా నిలబెట్టడానికి, యేసు యొద్ద జీవధారులుగా నిలబెట్టడానికి పరమ నుండి ఒక నది ఈ రాత్రి ఈ సంఘముపై రావటాన్ని చూస్తా ఉన్నాను. హల్లెలూయా. రెండవదిగా ఈ నది ఏం చేస్తుందో చూద్దాం. 8వ వచనం చదవండి. ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి అరబములోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. సముద్రపు నీళ్లు మంచి నీళ్ళగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటి మాట, ఈ నది ఎక్కడ పడుతుందో అక్కడ చచ్చిన జీవితాలు జీవముతో నింపబడతాయి. రెండవ మాట, ఈ నది ఎక్కడ పడుతుందో, ఈ నది సముద్రంలో పడిందంట. సముద్రంలో నీళ్ళు ఎవరైనా తాగుతారా? ఎంత భయంకరం. కొంతమంది తాగుతారేమో చెప్పట్లో మనుషులు.
ఓ బాటిల్ తెత్తైపోయేది వచ్చేటప్పుడు నేను కష్టమో నష్టం మొత్తం తాగిందాక ఇక్కడే నుంచుండేవాడు. చెప్పండి, సముద్రం నీళ్ళు ఎవరైనా తాగుతారా? అంత భయంకరమైన ఉప్పు నీరు అది. ఆ ఉప్పు నీరు ఎవడు తాగడండి, అంత భయంకరమైన ఉప్పు నీరు అవి. అలాంటి నీరట ఈ నది సముద్రపు నీళ్ళలో పడనల్లే అవి తాగే నీరుగా మారిపోయినాయట, మంచి నీరుగా మారిపోయినాయట. చాలా మంది జీవితాలు ఎలా ఉంటాయండి? చాలా మంది జీవితాలు రుచి లేని జీవితాలుగా ఉన్నాయి. చాలా మంది జీవితాలు పనికి మాలిన స్థితిలో ఉన్నాయి. చాలా మంది జీవితాలు రుచి పచ్చి లేని జీవితాలుగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి ప్రభు అంటున్నాడు, ఆ నది రుచి లేని జీవితాలను తడపబోతా ఉన్నది, రుచి రాబోతా ఉన్నది, రంగు రాబోతా ఉన్నది, వాసన రాబోతా ఉన్నది. నువ్వేమీ బాధపడబాకు, జీవ నది ఈ రాత్రి నీ మీద పడబోతా ఉన్నది. పరలోకముల నుంచి దిగి వస్తున్నది, నీ కొరకే వస్తా ఉన్నది. నీకు రుచినివ్వడానికి, నీ జీవితాన్ని మధురంగా మార్చడానికి, మారా జీవితాలు మధురంగా ఈ రాత్రి మారబోతూ ఉన్నాయి. సముద్రంలో పడాలి, అవి మంచి నీళ్ళుగా మారిపోయాయట. ఏమండో, ఇది మామూలు నది కాదండి. చచ్చిన జీవితాల మీద పడితే ఆ జీవితాలు బ్రతుకుతున్నాయి. చూడండి, రుచి లేని నీళ్ళల్లో పడితే ఆ నీళ్ళకి రుచి వచ్చేస్తా ఉన్నది. ఎంత శక్తివంతమైన నదో ఈ నదిని ఈ రాత్రి దేవుడు ఈ అపోస్తలిక్ విశ్వాస సంఘము కొరకు పంపుతూ ఉన్నాడు. గట్టిగా చోటులు గట్టి ఆత్మ చేత నింపబడుతూ అన్య భాషల చేత దేవుడితో మాట్లాడుతూ బిగ్గరగా చప్పట్లు కొట్టండి. అపోస్తలిక్ విశ్వాస సంఘము కొరకు ఒక నదిని దేవుడు పంపుతూ ఉన్నాడు. జీవనది, జీవనది, జీవనది. శ్రవల వదర వనవస్స రిమల వదనవస్స రబల వనవస్స వదరబ రిక్కల వదరుల వత్తో రబౌ శవల వత్తురి వదనవందరబ అలవక్కల వత్తురి వదనబో. ఆనది మీ కొరకే, ఆనది మీ కొరకే, ఆనది మీ కొరకే, ఈ సంఘము కొరకే అది కడప క్రింద నుంచి వచ్చుతా ఉన్నది. ఒక్కొక్కరి మీద పడుతూ ఉన్నది, ఒక్కొక్కరు బ్రతుకుతూ ఉన్నారు. రుచి లేని జీవితాల మీద పడుతూ ఉన్నది, సముద్రం వంటి జీవితాల మీద పడుతూ ఉన్నది, ఉప్పుగా ఉన్న జీవితాల మీద పడుతూ ఉన్నది, చేలైన జీవితాల మీద పడుతూ ఉన్నది. మీకు రుచి రాబోతా ఉంది, మీరు మాధుర్యంగా మారబోతున్నారు, మీరు రుచిగా మారబోతున్నారు, మీరు అద్భుతంగా మారబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక మూడవదిగా ఈ నది వస్తే ఏం జరుగుతుందో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. వచ్చు చోటనల్లా జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీళ్లు మంచి నీళ్లగును కనుక చేపలు బహు విస్తారములగును. చేపలు బహు విస్తారంగా అవ్వబోతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి గట్టిగా. చేపలు విస్తారముగా ఉండబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మొదటి మాట, ఈ నది చచ్చిన వాటి మీద పడితే బ్రతుకుతున్నాయి. ఈ నది ఉప్పు సముద్రంలో పడితే మంచినీటిగా మారిపోయింది. ఈ నది ఎక్కడ పడితే అక్కడ విస్తారమైన చేపలు ఉంటాయంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఒక మాట చెప్పున పరిశుద్ధాత్మ దేవుడు నా నోట నుండి మాట్లాడుతున్న అద్భుతమైన మాట. అపోస్తలిక్ ఇదిగో విశ్వాస సంఘములో విస్తారమైన చేపలు రాబోతూ ఉన్నాయి. ఓ నేను ప్రవచిస్తూ ఉన్నాను, ఓ నేను ప్రవచిస్తూ ఉన్నాను. విస్తారమైన చేపలు రాబోతూ ఉన్నాయి. ఈ నది సంఘమును తడుపుతూ ఉన్నది, ఈ నది సంఘమును తడుపుతూ ఉన్నది. ఇక్కడ విస్తారమైన చేపలు ఖాళీ లేకుండా విస్తారమైన చేపలు ఈ సంఘమంతా కమ్ముకోబోతూ ఉన్నాయి. అన్యులు 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 అన్యులని చేపలు ఈ సంఘంలో చాచబడతా ఉన్నారు. ఖాళీ లేకుండా విస్తారమైన చేపలు ఈ సంఘంలో దిక్కుసుకుపోతూ ఉన్నారు. ఈ సంఘము సరిపోదు, ఈ సంఘము సరిపోదు. గోడలు పెరగాలి, గోడలు పెరగాలి, గోడలు పగలబడతా ఉన్నాయి. విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు రాబోతున్నాయి. ఈ సంఘము సరిపోదు, ఈ సంఘము సరిపోదు. పట్టుని 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 విస్తారమైన చేపలు, విస్తారమైన చేపలు పరలోకముల నుంచి ఒక నది పైకి మీద వచ్చే ఉంది, వచ్చే ఉంది, వచ్చే ఉంది. ఈ సంఘమును గడుపుతా ఉంది, ఈ సంఘమును నింపుతా ఉంది. విస్తారమైన చేపలు మనబోతుంది.
చేపలట. ఈ నది ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడ విస్తారమైన చేపలు. ఈ సంఘము పట్టనంతగా చేపలు పిగిలిపోబోతున్నాయి. ఈ సంఘము పట్టనంతగా జనములు రాబోతూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇదిగో ఈ ప్లేస్ కూడా ఉండదు, ఈ ఖాళీ ప్లేసులు ఉండవు. ఈ ఖాళీ ప్లేసులన్నీ నింపబడబోతున్నాయి. అన్ని చేపలతో విస్తారమైన జలరాశులతో ఈ ఖాళీ ప్లేసులు నింపబడబోతామని దేవుడికి స్తోత్రం. రానున్న దినాలు ఈ ఖాళీ దేవుడు చేయబోతూ ఉన్నాడు. అద్భుతాన్ని దేవుడు చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి పొందబోతాము. సంఘమునకు క్షేమాభివృద్ధి రాబోతా ఉంది. సంఘము అభివృద్ధి నొందుతా ఉన్నది. మునుపటి కంటే అధికమైన మహిమ సంఘం మీద రాబోతా ఉన్నది. నేను ఒకటి చెప్తున్నాను. పరలోకముల నుంచి ధవల వర్ణ సింహాసనం క్రింద నుండి, గడప క్రింద నుండి జీవ నది ప్రవహించుచూ ఉన్నది. ఈ నది రాత్రి సంఘములో వచ్చి ఉన్నది. ఈ సంఘమును తడుపుతూ ఉన్నది. ఈ సంఘమును నింపుతూ ఉన్నది. విస్తారమైన చేపలు చూస్తా ఉన్నాను. నేను ఒక మాట చెప్తున్నాను. ఎవరైతే దూషించి వెళ్ళిపోయారో, ఎవరైతే అపంటాలు వేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ రాబోతూ ఉన్నారు. ఎవరైతే ఈ క్రమాలు నచ్చగా వెళ్ళిపోయారో మరలా ఆత్మలు కనబడబోతున్నాయి. విస్తారమైన చేపలు సంఘమంతా వెలిగి నిలబడబోతున్నాయి. ఈ సంఘం మీద నిందలు వేసిన వాళ్ళు రాబోతున్నారు. అపంటాలు వేసిన వాళ్ళు రాబోతున్నారు. ఈ సంఘ క్రమాన్ని దూషించిన వాళ్ళు రాబోతున్నారు. అనరాని మాటలు అన్నవాళ్ళు రాబోతున్నారు. ఇంకా ప్రార్థించబోతున్నారు. ఇంకా సమర్పించబోతున్నారు. నదికి అంత గొప్ప శక్తి ఉన్నదండి. ఆ నదికి అంత గొప్ప శక్తి ఉన్నదండి. ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తికి అంత శక్తి లేకపోవచ్చు గాక, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తికి అంత అభిషేకం లేకపోవచ్చు గాక, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న వ్యక్తికి అంత పవర్ లేకపోవచ్చు గాక, కానీ నా నోట నుండి పలుకుతున్న నదికి అంత శక్తి ఉన్నది, అంత ప్రభావం ఉన్నది. విస్తారమైన చేపలు తెచ్చిన పడేసే ప్రభావం జీవనదికి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తుంది అనేది చూడండి. 12వ వచనం చదవండి అమ్మ. 47, 12 ఏష్కే. నది తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను. స్తోత్రం. హల్లెలూయా. ఈ నది ఎక్కడి నుంచి పారుతుందంట? పరిశుద్ధ స్థలములో నుండి నది పారుతూ ఉన్నది. అపోస్తలుల విశ్వాస సంఘములోనికి పరిశుద్ధ స్థలములో నుండి నది పారుతూ ఉన్నది. ఈ సంఘములోనికి పంపబడుతూ ఉన్నది. ఈ సంఘమునికి అపరిచయబడుతూ ఉన్నది. అయితే ఏం జరిగిందయ్యా అంటే ప్రతి నెల కాపు కాయబోతూ ఉన్నది. 12 నెలలు 12 కాపులట. దేవునికి స్తోత్రం. ఏ చెట్లైనా దాని కాలం మందు కాపు కాస్తాయండి. కానీ ఈ నది పాలు చోట్లల్లా, ఈ నది తడుపు చోట్లల్లా ప్రతి నెల కాయలు కాయాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 12 కాపుల సంఘం కాయబోతుంది. దేవునికి స్తోత్రం. 12 మాసములు 12 కాపులు కాయబోతుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒకప్పుడు బాగున్నానండి, ఒకప్పుడు బాగున్నామండి, ఒకప్పుడు అలా అండి, ఒకప్పుడు ఇలా అండి, ఇప్పుడు ఏమి లేదండి కాదు. ప్రతి నెలను కాపు కాయబోతా ఉన్నావు. ప్రతి నెలను ఫలాలు ఇవ్వబోతా ఉన్నావు. ప్రతి నెలను చిగురు పెట్టబోతా ఉన్నావు. ప్రతి నెలను కాయలు కాయబోతా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ నది రాకముందే వస్తే ప్రతి నెలంతే. ఒకప్పుడు ప్రతిరోజు చూస్తారు చాలా సాక్ష్యాలు. ఒకప్పుడు అండి, ఒక కాలం అండి, ఒక నిర్ణయం అండి, పోయిన సంవత్సరంలో అండి, అంత 3 సంవత్సరాలు అండి, 10 సంవత్సరాల క్రితం ఎంత బాగున్నామనండి, అంత ఎందుకండి పోయిన నెల అంత బాగున్నామనండి. ఇక ఆ సాక్ష్యాలు మన నోట్లో నుంచి రావు. ప్రతి నెల మేము బాగున్నామండి. ప్రతి నెల దేవుని కృప మమ్మల్ని దర్శిస్తుంది. ప్రతి నెల మేము కాయలు ఇవ్వగలుగుతున్నాం, పువ్వులు ఇవ్వగలుగుతున్నాం, ఫలించగలుగుతున్నాం, అభివృద్ధి చెందగలుగుతున్నాం. ఏంటి రీజన్ ఏంటి? పరిశుద్ధ స్థలములో నుంచి జీవనది మా సంఘములోనికి వచ్చింది, నా కుటుంబంలోనికి వచ్చింది, నా భర్త మీదకి వచ్చింది, భార్య మీదకి
మీదకి వచ్చింది, పిల్లల మీదకి వచ్చింది. అందుకే ప్రతి నెల మేము బాగుండగలుగుతున్నాం, ప్రతి నెల మేము ఫలించగలుగుతున్నాం, ప్రతి నెల మేము కాపు కాయగలుగుతున్నాం, ప్రతి నెల మేము చిగురించగలుగుతున్నాం. ఈ నది కావాలి. హల్లెలూయా. ఈ నది కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? స్తోత్రం చెప్పండి. ఈ నది ఎన్ని కార్యాలు చేస్తుందో చూడండి. మొదటి కార్యం చచ్చిన బ్రతికిస్తుంది. రెండో కార్యం ఏంటిది చూడండి, చేదైన అనుభవాలని మధురంగా మార్చేస్తుంది. మూడవ అనుభవం ఏంటిది? విస్తారముగా సంఘమును అభివృద్ధి చేస్తుంది. నాలుగవది ఏంటిది? పరిశుద్ధ స్థలంలో నుంచి ప్రవహించుచున్న ఈ నది 12 కాపులు. స్తోత్రం. ఒకప్పుడు బాగున్నాం కాదు, ఒకప్పుడు ఇదండి కాదు, ప్రతిరోజు నువ్వు బాగుండబోతా ఉన్నావు. ప్రతిరోజు సంఘములో వచ్చి నువ్వు తగ్గకుండా ఉంటుంది. ప్రతిరోజు సంఘములో ధైర్యంగా గిరి మండుతూ ఉంటుంది. ప్రతిరోజు నీ కుటుంబంలో సంతోషమే, ప్రతిరోజు నీ కుటుంబంలో సమాధానమే, ప్రతిరోజు నీ జీవితంలో సమృద్ధి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము పోరగా. హుషారుగా చాలా ఫేస్ తీసుకుంటున్నారు. హుషారుగా దేవుని తీసుకో. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము పోరగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము పోరగా. Somebody
ఇంకా ఈ నది ఏ కార్యం చేయబోతున్నది? ఇప్పటికే ఆ నది ప్రవహించి వచ్చుచున్నది. చూద్దాం. వాక్యములను గ్రంథం, యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చూడండి. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదవగలుగుతాం. ఆ దినమందు యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులు ఏమండి? మందిరంలో నుంచి ఉబికిన నది ఏ లోయను తడపబోతుందట? షిత్తీము అన్న గట్టిగా ఒకసారి. షిత్తీము లోయను తడుపుతా ఉన్నది ఈ జీవనది. పరలోకములో నుంచి ఒక నది బయలుదేరిందని చెప్పాం కదా. ఆ నది పరిశుద్ధాత్మ అన్నాం కదా. ఈ పరిశుద్ధాత్మ నది షిత్తీము లోయను తడుపుతుందట. షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉంటాయి. ఆ తుమ్మ చెట్లు ముళ్ళు, భయంకరమైన ముళ్ళు. ఏమండి? నల్లగా ఉండి భయంకరమైన ముళ్ళు ఉంటాయి షిత్తీము లోయలో. జ్ఞాపకం చేసుకోండి. ఆ చెట్లని ఎవ్వరు పట్టించుకోరండి. ఆ చెట్లని ఎవ్వరు పట్టించుకోరు. బాటసార్లు కూడా చెట్టు కింద కూర్చోరండి. ఆ చెట్టుకి ఆనుకుందామన్న ముళ్ళు కూర్చుకుంటాయి. భయంకరమైన చెట్టు అది. ఎవరు ఆశ్రయం కోరని చెట్టు. ఏ మనుషులు వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోడానికి లేదు.
పక్షులు కూడా నివాసం చేయడానికి లేదు. షిత్తీము లోయలో తుమ్మ చెట్లు ఉన్నాయి. వాటి జీవితం ఎలా ఉందంటే, ఉదయం ఎండ రాదు, సాయంత్రం ఎండ రాదు, మధ్యాహ్నం ఎండ, మిట్ట మధ్యాహ్నం ఎండ దంచి కొడుతుంది. భయంకరమైన వేడిని ఆ చెట్ల మీద పడుతుంది. ఉదయమున హాయి కలిగించే ఎండ కానీ, సాయంత్రమున తృప్తిపరిచే ఎండ కానీ పడదు. కానీ మధ్యాహ్నం రెచ్చగొట్టే ఎండ, భయంకరమైన వేడిని ఆ చెట్ల మీద పడుతుంది. వాటికి నీళ్లు పోసేవాళ్ళు లేరు, ఎరువులు వేసేవాళ్ళు లేరు, తొవ్వే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. షిత్తీము లోయలోనికి ఏ మనుష్యుడు వెళ్ళడు. ఆ లోయలో ఉన్న చెట్లని ఎవ్వడు పట్టించుకోడు. అది దేనికి అవసరం ఉండదు. ఏ పరికరాలు కూడా చెట్లతో ఎవరు చేయరు, దాన్ని పట్టించుకోరండి. ఒక మొక్కలో చెప్పాలంటే ఆ తుమ్మ చెట్లు తృణీకరించబడ్డాయి, ఆ తుమ్మ చెట్లు అసహించబడుతూ ఉన్నాయి. ఆ తుమ్మ చెట్లు దేనికి పనికి రావని ఒక ముద్ర వేయబడి ఉంది. ఈ రాత్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అలాంటి జీవితాన్ని రాత్రి ఎంతో మంది ఉన్నారు నా ఎదురు. షిత్తీము లోయలో నలిగిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. పట్టించుకోని లైఫ్ను గడుపుతూ ఉన్నారు. ఎవ్వరూ పట్టించుకోరు, ఎవ్వరూ మాట సహాయం చేయరు. నీ వల్ల ఎవరికి యూస్ లేదన్నట్లుగా బ్రతుకుతారు జనాలు. ఆ తుమ్మ చెట్లు భయంకరంగా వెలివేయబడినట్లుగా, తృణీకరించబడినట్లుగా ఉన్నాయి. అయితే ఒక మాట ఒక అద్భుతమైన మాట దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆ షిత్తీము లోయను ఒకసారి జ్ఞాపకం చేసుకున్న దేవుడు. హల్లెలూయా. చూడండి, పర్వతముల మీద ఉన్న చెట్లను, పర్వతముల మీద ఉన్న వృక్షాలను పట్టించుకోకుండా నేరుగా ఈ పరలోకములో నుంచి ఉబుకుతున్న నది షిత్తీము లోయను తడపడానికి వస్తా ఉంది. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. షిత్తీము లోయలో ఉన్న తుమ్మ చెట్లని తడపడానికి నేరుగా ఈ నది వస్తా ఉంది. ఎంత వాక్యం, ఎంత ఆశీర్వాదం, ఎంత జీవనకరం. అయ్యో, ఎవ్వరు పట్టించుకోలేరు అనుకున్నానే. దేవుడు కూడా విడిచిపెట్టాడు నన్ను, దేవుడు కూడా వదిలేశాడు నన్ను, దేవుడు కూడా నాతో మాట్లాడట్లేదు. మనుషులు వదిలేస్తే వదిలేశారులే, దేవుడు కూడా వదిలేశాడా, దేవుడు కూడా పట్టించుకోడా, దేవుడు కూడా నా అర్థనార్థమును వినడా, నా మరణ వినడా అని ఏడుస్తున్న కుటుంబాలు, షిత్తీము లోయలో ఉన్న కుటుంబాలు చాలా నా ఎదురు కనబడుతున్నాయి. ఈ రాత్రి నా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఆ నది నేరుగా నిన్ను తొడపడానికి వస్తా ఉంది. గనులైన చెట్లను వదిలి, మంచి ఫలాలిచ్చే చెట్లను వదిలి, నీడనిచ్చు చెట్లను వదిలి, కాపునిచ్చే చెట్లను వదిలి, మంచి గాలినిచ్చే చెట్లను వదిలి నిన్ను తొడపడానికి నేరుగా పరలోకముల నుంచి జీవనది బయలుదేరి నేరుగా వచ్చేసి హఠాత్తుగా ఒక స్వరం, మోషే మోషే, నేను మీ మధ్యన నివసించున్నట్లుగా నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. స్తోత్రం చెప్పండి. హఠాత్తుగా ఒక స్వరం మోషేని దర్శించింది. నా మందిరములో ఉపకరణములన్నీ తుమ్మ చెట్లతోనే చేయాలి. స్తోత్రం. తుమ్మ కర్రతోనే బలిపీఠం చేయాలి, తుమ్మ కర్రతోనే సన్నిధి రొట్టెల వల్ల చేయాలి, తుమ్మ కర్రతోనే మందస్సం చేయాలి, తుమ్మ కర్రతో ధూపవేదన చేయాలి, అన్ని తుమ్మ కర్రతో చేయాలి. తుమ్మ చెట్లు డిమాండ్ ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఆ రోజు మోషే గారు గొడ్డలు పట్టుకొని వెళ్తున్నారు, అహరోను గొడ్డలు పట్టుకొని వెళుతూ ఉన్నాడు, బెసలేయులు గొడ్డలు పట్టుకొని వెళుతూ ఉన్నాడు. అందరూ షిత్తీము లోయలోనికి వెళుతూ ఉన్నారు. ఆ చెట్లు చూసి సంతోషిస్తూ ఉన్నాయి. ఏ మనిషి రాలేదు ఇన్ని సంవత్సరాలు. దైవ జనులైన కొరకు కదిలి వస్తున్నారు, ప్రవక్తలైన కొరకు కదిలి వస్తున్నారు, అభిషక్తులైన కొరకు కదిలి వస్తున్నారు. తుమ్మ చెట్లు
ఫీలింగ్ ఏంటో తెలుసా? నేను ఎవ్వరికి పనికిరానయ్యా, నా జీవితం పనికిరా జీవితం అయ్యా, నేను ఎందుకు పనికిరానంటయ్యా, నన్ను ఎవరు పట్టించుకోరయ్యా, నా జీవితం చితికిపోయిందయ్యా, నా జీవితం వేసారిపోయిందయ్యా, నువ్వు కూడా నన్ను పట్టించుకోవట్లేదని చాలా మంది తల్లులు ప్రార్థన చేస్తా ఉన్నారు. మనుషులు వదిలేస్తే వదిలేస్తారులే, నువ్వు కూడా వదిలేస్తావా? అర్థనాదా, ఆపద్బంధువా, నువ్వు కూడా విడిచిపెట్టావుగా, నువ్వు కూడా సహాయం చేయట్లేదుగా, నువ్వు కూడా హక్కులకు రావట్లేదుగా, నువ్వు కూడా మాట్లాడలేదుగా, ఇక నా బతుకు ఇంతేనా, ఇక నా జీవితం ఇంతేనా, ఇక నా లైఫ్ ఇంతేనా, ఈ నిందలతోనే చచ్చిపోవాలా, అవమానాలతోనే చచ్చిపోవాలా, నిరాశలోనే చచ్చిపోవాలా, ఈ దుఃఖంలోనే చచ్చిపోవాలా, ఈ వేదనలోనే చచ్చిపోవాలా అని ఇదిగో ఏడుస్తున్నావో తుమ్మ చెట్లలారా, నీ కొరకు అభిషక్తులు బయలుదేరి వస్తా ఉన్నారు ఈ రాత్రి, నీ కొరకు ప్రవక్తలు బయలుదేరి వస్తా ఉన్నారు ఈ రాత్రి, నీ కొరకు మిర్యాము లాంటి వారు, నీ కొరకు ఆరోను లాంటి వారు, నీ కొరకు నాయకులు లాంటి వారు ఈ శుద్ధిము లేయడానికి వస్తా ఉన్నారు. అంతకు మించి నీ కొరకు పర్వము నుండి జీవజల నది వస్తుంది. నీ కొరకు జీవజల నది బయలుదేరి వస్తా ఉన్నది. శుద్ధిము లోయలోనికి ప్రవక్తలు, దైవజనులు, ప్రవక్తలు, దైవజనులు, ప్రధాన యాజకులు, అంతకు మించినటువంటి గడప క్రింద నుండి బయలుదేరుతున్న జీవనది శుద్ధిము లోయలోకి వస్తా ఉన్నది. ఈ రాత్రి మన పంట పండింది, మన దుఃఖం ఎగిరిపోబోతా ఉంది, మన నిరాశలు రాలిపోబోతా ఉన్నాయి, మన నిరాశలు, మన అడియాసలని తొలగిపోబోతా ఉన్నాయి, నీ దుఃఖ దినములు సమాప్తమవబోతా ఉన్నాయి. ఎందుకంటే ఓ తుమ్మ చెట్టు, ఓ తుమ్మ చెట్టు, నేనెందుకు పనికిరాను, నేనెవరికి పనికిరాను, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా లైఫ్ ఇంతే, యేసయ్య కూడా వదిలేశాడు, యేసయ్య కూడా పట్టించుకోవట్లేదని ఇదిగో నిరాశలోనికి వెళ్ళిపోయినా ఓ తుమ్మ చెట్లులారా, ఈ రాత్రి నా దేవుడు నేను జ్ఞాపకం చేసుకుంటామన్నాడు. ఈ రాత్రి గొడవైన చెట్లను వదిలిపెట్టాడు, ఇదిగో ఫలాన్నిచ్చే చెట్లను వదిలిపెట్టాడు, నీడనిచ్చే చెట్లను వదిలిపెట్టాడు, లాభాన్నిచ్చే చెట్లను వదిలిపెట్టాడు. మన కోసం జీవజల నది వచ్చేసింది. ఎందుకు పనికిరాని నీ కోసం, ఎందుకు పనికిరాని నా కోసం, ఇంతేనా ఇక నా జీవితం, ఇంతేనా నా లైఫ్, ఇంతేనా నా బ్రతుకు, ఇంతేనా ఏడుస్తూనే ఉన్నాడా అంటున్న నీ కొరకు ఆ జీవజల నదితో పాటుగా దైవజనులందరూ శుద్ధిము లోయలో అనగా నీ వద్దకు వచ్చి నిలబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తుమ్మ చెట్లని దేవుని ఆరాధన చేస్తున్నాయి. ఏమని? స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. పట్టించుకోలేదు అనుకున్నానయ్యా, నా జీవితం ఇంతటితో సమాప్తం అనుకున్నామయ్యా, ఇంతటితోనే మేము ఇక అయిపోయింది మా బతుకు అనుకున్నామయ్యా, ఇదే చివరి రోజులు అనుకున్నామయ్యా. అదిగో దైవజనులు కదిలొస్తున్నారు. నీకు స్తోత్రం. అదిగో అయ్యా, ఒక మనిషి పెడితే మహా అయితే ఎంత నీళ్లు పెట్టగలడు, మా కొరకు నిర్విరాహంగా ఆగని ఒక జీవజల నది వచ్చేసిందయ్యా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా. నువ్వు ఉన్నావు నాయనా, నన్ను పట్టించుకుంటున్నావయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావయ్యా. తప్పైపోయిందయ్యా, నువ్వు నన్ను చూస్తున్నావయ్యా, నీ ప్రేమ నాపై ఉందయ్యా, నీ కనికరం నాపై ఉందయ్యా. నీకు వందనాలు స్వామి, వందనాలు స్వామి. అమ్మ చెట్లని వేసే ఆరాధన చేస్తున్నాయి. సంతోషమే సమాధానమే చెప్పన్నా సార్. ఆ చెట్లు వాడుతున్నాయి. అబ్బా నేను వాడమలేదు. ఆ చెట్లు ఆరాధన చేస్తున్నాయి, ఆ చెట్లు పరవళ్ళు తొమ్ముతున్నాయి, ఆ చెట్లు నచ్చబడుతున్నాయి. అరే మనిషి సంచరించిన ఏరియా ఇది. ఏ మనిషి వచ్చి బాగున్నావా అని ఇన్ని సంవత్సరాలు పలకరించలేదు. ఎక్కడితో నా ఊపిరి అయిపోద్దనుకున్నా బాబాయ్ గనులైన దైవజనులే వస్తున్నారే, అంతకు మించినటువంటి ఉన్నతమైన నదే నన్ను చూడబడానికి వచ్చేసిందో. ఇది చాలయ్యా, ఎన్నో మాట్లాడినాను ప్రభా, క్షమించు. నువ్వు నన్ను చూడట్లేదన్నా క్షమించు, పట్టించుకోవట్లేదన్నాను క్షమించు, విడిచిపెట్టేసావన్నా నన్ను క్షమించు. నువ్వు నన్ను వదలలేదయ్యా, నువ్వు నన్ను వదలలేదయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి, స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి, స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి. యేసయ్య ఏం చేస్తున్నాడు?
యేసయ్య ఏం చేస్తున్నాడు? మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గొప్ప దేవుడు, హల్లెలూయా! గొప్ప దేవుడు, హల్లెలూయా! ఈ చెట్లన్నీ ప్రభుని ఆరాధన చేస్తున్నాయి, చెట్లన్నీ ప్రభుని కనపరుస్తున్నాయి, ఆహ్వానిస్తున్నాయి. మోషే గారు రండి, అహరోను గారు రండి, మిరియాము గారు ఇచ్చేయండి, బెసలేలు గారు రండి. ఎరువేయడానికి వచ్చారా? నీళ్లు పోయటానికి వచ్చారా? రెండయ్యా. మనుషులు చూడగా చాలా సంవత్సరాలు అయిపోయింది, మనిషి గాలి దొరక్క చాలా సంవత్సరాలు అయిపోయింది. రెండయ్యా, మా బతుకులో అరుణోదయాన్ని తెచ్చారు మీరు, జీవజల నదిని ప్రభు మా కొరకు బెక్కింపజేశారు. అయితే దైవజనులు అంటున్నారు, ఎరువులు వేసేది ఏంటి, ఇంక తొవ్వేది ఏంటి, ఇంకేంటి, ఏమి లేదు. జీవజల నది వచ్చి నేను తడిపితే ఎరువులు వేసేది ఏంటమ్మా, ఇంక తొవ్వేది ఏంటమ్మా, ఇంక పూసేది ఏంటమ్మా, మేమేమి చేయక్కర్లేదు, మేమేమి చేయక్కర్లేదు. స్తోత్రం చెప్పాలి. అన్ని ప్రభు చేసేసాడు. తుమ్మ చెట్లురా అన్ని ప్రభు చేసేసారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పంపించారంటే మిమ్మల్ని నరకమని, ఏం చేయమన్నట, నరకమని. ఎందుకయ్యా? ఎందుకయ్యా? ఎందుకు? గాబలు పడిపోతున్నాయి, గరిబులు అయిపోతున్నాయి, బేబీ షోర్లు పెరిగిపోతున్నాయి. బాబోయ్, చెడు మంచో చెడు ఇట్లా బతికితే బతికాం. ఇప్పుడు ఏంటో గొడ్లు పట్టుకుని వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు, మమ్మల్ని అరికేస్తారంట, అది చేసేస్తారంట, ఇది చేసేస్తారంట. కాదమ్మా, నరకబడితేనే పరిశుద్ధ స్థలములో దేవుని ఉపకరణములుగా మార్చబడతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దైవజనుడి చేతిలో ఏముంది చెప్పండి? గొడ్డలి. అనండి గట్టిగా. దైవజనుడి చేతిలో గొడ్డలి ఉన్నది. ఈ దైవజనుడు ఏమి చేస్తున్నాడంటే, ఇదిగో నరుకట్టకు నియమించబడ్డాడు. స్తోత్రం, హల్లెలూయా. తుమ్మ చెట్లులరా, షిత్తీము లోయలో ఉన్నవో తుమ్మ చెట్లులరా, పరిశుద్ధ జీవ జలనది నిన్ను తడుపుతుంది అని చెప్పాను కదా. దైవజనులే నీ వద్దకు వచ్చారని చెప్పాను కదా. అయితే ఒక్క మాట జ్ఞాపకం చేసుకో, నిన్ను నరికి ఈ షిత్తీము లోయలో నుండి, నిన్ను నరికి ఈ లోకములో నుండి నిన్ను వేరు చేసే దైవజనులు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువంటి దైవజనులకి మీరు సమర్పించుకోవాలి, మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఏకే భక్తులు గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు అంటే సమర్పించుకుంటారు. పద్ధతి మార్చుకో, బిహేవియర్ మార్చుకో, తేడా ఉండకూడదు అంటే ఆ పాస్టర్ ఏమో పనికిమాలిన పాస్టర్, దెయ్యం పట్టిన పాస్టర్, కోపిస్ట్ పాస్టర్, విశ్వాసులు పేర్లు పెడతారు. పాస్టర్లు కొంతమంది విశ్వాసులు అయిపోయి, అమ్మో ఈ పాస్టర్ ఎంత కోపిస్ట్ పాస్టర్ అండి. యేసుప్రభు దగ్గర కూడా అసలు యేసుప్రభు ఎంత ప్రేమగా ఉండమన్నాడండి, యేసుప్రభు ఎంత కనికరం చూపించాడండి, ఎంత భయంకరమైన కోపిస్తా అని అంటా ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, అన్నం పెట్టగానే గాడ్ బ్లెస్ యు, కానికి ఇవ్వగానే గాడ్ బ్లెస్ యు అనే దైవజనుల వద్ద విస్తరణ ఉండదు. జ్ఞాపకం చేసుకో ప్రియ దైవజనమా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు కాదు. ఏ దైవజనుడు చేతులైతే కొట్టలి ఉంటుందో, ఏ దైవజనుడైతే షిత్తీము లోయలో నుంచి నేను వేరు చేయడానికి సిద్ధంగా ఉంటాడో, ఏ దైవజనుడైతే నీ శరీరాశులు లోకాశలు నరకడానికి సిద్ధంగా ఉంటాడో, ఆ దైవజనుడికి అందరూ అప్పగించుకోవాలి. ఏమండి, ఈ రోజున ఈ సంఘమునకు, ఈ దైవజనుడికి మనం అప్పగించుకోవాలి. ప్రియ దైవజనమా, ఈ గొడ్డల వంటి ప్రసంగాలకి అప్పగించుకోవాలి. ప్రియ దైవజనమా, నరుకుతున్నప్పుడు నరకనివ్వాలి, గద్దించుచున్నప్పుడు గద్దింపుకు లోబడిపోవాలి, తిడుతున్నప్పుడు తిట్లకు లోబడిపోవాలి, శిరస్సు తల వంచాలి. అద్భుతమైన దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు. గొడ్డల వంటి బోధలకి గనుక నువ్వు తలదించుతే, నరకయ్యా, నన్ను లోకములో నుంచి నరుకు, షిత్తీము లోయలో నుంచి వేరు చేయి, నాలో ఆశలు నరుకయ్యా, కోరికలు నరుకయ్యా, లోకాశలు నరుకయ్యా, లోక తండాలు నరుకయ్యా, అక్రమాలు నరుకయ్యా అని నీ దైవజనుడికి అప్పగించుకుంటే, ఆ గొడ్డల వంటి ప్రసంగాలకు అప్పగించుకుంటే, గొడ్డల వంటి ఉపదేశాలకు అప్పగించుకుంటే, పరిశుద్ధ స్థలంలో నువ్వు ఒక మందసంగా మారిపోతావు, పరిశుద్ధ స్థలంలో నువ్వు ఒక బలిపీఠంగా మారిపోతావు, పరిశుద్ధ స్థలంలో నువ్వు ఒక ధూపవేదిగా మారిపోతావు, పరిశుద్ధ స్థలంలో సన్నిధి సముఖుల రథన వల్లగా మారిపోతావు. స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు నేరుగా వచ్చి మన మీద కూర్చుంటాడు. స్తోత్రం చెప్పండి.
నీవు పరిశుద్ధ స్థలముల యుగ యుగములు యేసుతో నివాసము చేయాలంటే, యేసుతో జీవించాలంటే, యేసుతో సహవాసము చేయాలంటే నాకు లోకముద్దయ్యా, మనుషులద్దయ్యా, బంధువుల బాధుత్వాలు కాదయ్యా, నాకు దేవుని సన్నిధి కావాలి అంటే గొడ్డలి వంటి ప్రసంగాలకు అప్పగించుకోవాలి. గొడ్డలి వంటి ప్రసంగాలకు అప్పగించుకోవాలి. నీ దైవజనులు గొడ్డలి వంటి ప్రసంగాలు మాట్లాడుతున్నప్పుడు ఆ గొడ్డలి కోతకి నీ తలను అడ్డు పెట్టాలి. ఆ ఆశలు వదులుకోవాలి, ఆ కోరికలు వదులుకోవాలి, ఆ లోకాన్ని వదులుకోవాలి, ఆ దండాలు వదులుకోవాలి, అక్రమాలు వదులుకోవాలి. దైవజనుడు గద్దిస్తే ఏం చేయాలి? లోబడిపోవాలి. ఆ అమ్మకి ఈ అమ్మకి చెప్పకూడదు. దైవజనుడి మీద ఎత్తులపై ఎత్తులు వేయకూడదు. దైవజనుడి మీద గొడవలకు రాకూడదు. దైవజనుడు గద్దించాడంటే లోబడిపోవాలి. దైవజనుడు తిడుతున్నాడంటే లోబడిపోవాలి. మన ఆత్మీయ తండ్రి అండి ఆయన. మన ఆత్మీయ తండ్రి పెండ్లి కుమార్తెగా సంఘమును మార్చడానికి, ఒక్కతే ఒక్క నిష్కలంకురాలు, ఒక్కతే ఒక పావురముగా క్రీస్తుకి భారీగా మార్చడానికి, చేర్చడానికి నియమించబడిన దాసులు. ఈ దాసులకి తిరగబడటం కానీ, ఈ దాసులకి వ్యతిరేక ప్రయత్నాలు చేయడం కానీ, వ్యంగ్యంగా మాట్లాడటం కానీ, కుట్ర కోణాలు చేయడం కానీ చేయకూడదు. కాబట్టి దేవుడు వదిలిపెట్టడం మా కుటుంబాన్ని. గొడ్డల వంటి పోదలు మా సంఘంలో వినబడుతున్నాయి. మీరు ధన్యులు నేను చెబుతున్నాను. మా దైవజనుడు తప్పు చేస్తే ఖండిస్తాడండి, తిడతాడండి, ఆంక్షలు పెడతాడండి. మీరు ధన్యులండి. మీరు చాలా అదృష్టవంతులు. మీరు చాలా అదృష్టవంతులు. స్తోత్రం చెప్పండి. మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకో తెలుసా? ఖండించే దైవజనుడు ఉన్నాడు, గద్దించే దైవజనుడు ఉన్నాడు, అడ్డుకునే దైవజనుడు ఉన్నాడు, ఆపగలిగే దైవజనుడు ఉన్నాడు, నరికి వేసే దైవజనుడు ఉన్నాడు. ఆశలు కోరికలు ఎంకరేజ్ చేసేవాడు కాదు మా దైవజనుడు. నరికేస్తాడయ్యా. ఏదైనా తప్పు మాకు మీకు ఏం ఆస్తి తగాదాలు ఉన్నాయండి? ఏ తగాదాలు ఉంటే ఒక్కటండి, చెడు అనేది సంఘంలోకి రాకూడదు, చెడు అనేది వ్యక్తుల్లోకి రాకూడదు. దైవజనుడు గద్దిస్తే లోబడిపోవాలి, తిడితే లోబడిపోవాలి. ఇక తలదించాలి, మరో మాట మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. పూర్తిగా గొడ్డలి వంటి ప్రసంగానికి నువ్వు అప్పగించుకుంటే, ఆ తుమ్మ చెట్లు గొడ్డలి వంటి ప్రసంగానికి అప్పగించుకుంటే, మోషే గొడ్డలి ఎత్తి తుమ్మ చెట్లు నరుకుతుంటే అప్పగించుకున్నాయి. అహరోను లాంటోళ్ళు, బెసలేలు లాంటోళ్ళు, మిరియాము లాంటోళ్ళు, ఇంకా పెద్ద పెద్ద దైవజనులు, నాయకులు గొడ్డలి పట్టుకుని షిత్తీము లోయలోనికి బయలుదేరి ఆ చెట్లను నరికి మంచివన్నీ తీసుకొని తుప్పు చెత్తంతా పక్కన పడేసి ఇప్పుడు మందస్సాన్ని తయారు చేస్తున్నారు, ధూప వేదికను తయారు చేస్తున్నారు, బలిపీఠమును తయారు చేస్తున్నారు, సన్నిధి సముఖల రొట్టెల పాలను తయారు చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వీటి స్థానం మారిపోయింది, వీటి పొజిషన్ మారిపోయింది, వీటి ఘనత మారిపోయింది, వీటి లెవెల్ మారిపోయింది. ఇప్పుడు వీటి స్థానము శక్తిమలయ కాదు, ప్రత్యక్షపు గుడారములో మహిమ కలిగిన స్థానము దగ్గర, మహిమ దిగి వచ్చే ప్లేస్ లో, అగ్ని దిగి వచ్చే ప్లేస్ లో వీరు ఉంచబడ్డారు. స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు బాధపడద్దు. దేవుడు నిన్ను నరుకుతుంటే, కొన్ని స్థానాలు కోల్పోతుంటే, కొన్ని పొజిషన్ల నుంచి కోల్పోతుంటే, అయ్యో ఇది పోయింది, అయ్యో ఉద్యోగం పోయింది, అయ్యో ఆరోగ్యం పోయింది, అయ్యో ఉన్నతమైన ధనం పోయింది, అయ్యో రాబడి పోయిందని కోసం బాధపడద్దు. పోయిందేంటో తెలుసా? షిత్తీములో పోయింది. దేవునికి స్తోత్రం కలుగును. పోయింది. ఆఫ్టర్ ఆల్ నీకు వచ్చేది 200 మేలు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఒకటి పోగొట్టుకుంటే దేవుడు 200 మేలు నీ కోసం దాచి వచ్చాడు. అవన్నీ కొంచెం ప్రశ్నలు కంగారు పడ్డాయి. బాబోయ్, షిత్తీములో ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నాను, ఇప్పుడు ఈ స్థానం పోతుంది, ఈ ఫ్రెండ్షిప్ పోతుంది, ఈ స్నేహం పోతుంది, ఈ ఏరియా కోల్పోతున్నాను బాబోయ్ అనుకున్నాయి. కానీ అవి ఉపకరణములుగా తయారు చేయబడిన తర్వాత, ప్రత్యక్షపు గుడారములో పెట్టబడిన తర్వాత, దేవుని మహిమ వాటి మీద దిగొచ్చిన తర్వాత, దేవుని అగ్ని ప్రతిరోజు వాటి మీదకు దిగొస్తుంది, దేవుని మహిమ ప్రతిరోజు వాటి మీద దిగొస్తుంది. అప్పుడు ఆ తుమ్మ చెట్టు అనుకుంటుంది, ఆ తుమ్మ కర్ర అనుకుంటుంది, మాకంటే ధన్యులు ఎవరు లేరు. పోతే పోయింది షిత్తీములోయ, పోతే పోయింది ఆ ఉద్యోగం, పోతే పోయిన డబ్బులు, పోతే పోయిన ఆరోగ్యం, ఇప్పుడు 200 మేలు నేను
పొందుతావు. రెండంచెల మేలు నేను పొందుతావు. హల్లెలూయా. పోయిన దానికోసం ఎవరు బాధపడద్దు, కోల్పోయిన దానికోసం ఎవరు బాధపడద్దు. అయ్యగారంటే పలానా ఉద్యోగం పోయింది అయ్యగారు, ఆరోగ్యం పోయింది అయ్యగారు, ఉన్నతమైన సీటు పోయింది అయ్యగారు, ఉన్నతమైన రాబడి పోయింది అయ్యగారు, ఉన్నతమైనవన్నీ పోయినాయి అయ్యగారు. బాధపడద్దు. పోయింది ఏంటో తెలుసా? షిత్తీము లోయ. స్తోత్రం చెప్పండి. పోయింది షిత్తీము లోయ. నీకు రాబోతుంది ప్రత్యక్షపు గుడారములో స్థానము దొరకబోతా ఉంది. నువ్వే ఒక మందసంగా, నువ్వే ఒక ధూపవేదికగా, నువ్వే ఒక బలిపీఠముగా, నువ్వే ఒక సన్నిధి రొట్టెల పల్లగా మారబోతా ఉన్నావు. నీ మీదైనా ప్రభు ప్రతిరోజు ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇశ్రాయేలు చేయి స్తోత్రములపై నేను ఆశీర్వదని చెప్పిన దేవుడు ప్రతిరోజు నీ మీద దిగురబోతా ఉన్నాడు. ప్రతిరోజు నీ మీద కూర్చోబోతా ఉన్నాడు. నీ మీద అగ్నిగా దిగిరాబోతా ఉన్నాడు. బలిపీఠానివైనా కావచ్చు, మందస్థానమైనా కావచ్చు, ధూపవేదికమైనా కావచ్చు, సన్నిధి రొట్టెల బలైనా కావచ్చు, ప్రతిరోజు నువ్వు ఒకవేళ బలిపీఠానివైతే నీ మీదకి అగ్ని దిగిరాబోతా ఉంది. నువ్వు ఒకవేళ ధూపవేదికవైతే బలిపీఠం మీద ఉన్న నిప్పులు ధూపవేదిక మీదకి రాబోతా ఉన్నాయి. నువ్వు ఒకవేళ మందసంగా మారితే నీ మీద నా ప్రభు కూర్చోబోతున్నాడు. నువ్వు ఒకవేళ సన్నిధి రొట్టెల బలైతే అపోస్తుల సహవాసం ఇంకా కట్టుదిట్టుగా, ఇంకా బలముగా, స్ట్రాంగ్ గా తయారవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జ్ఞాపకం చేసుకున్న ప్రియుడా విచ్చినమా, పోయింది షిత్తీములో వదిలేసాయి. దానికోసం బాధపడద్దు, దానికోసం ఏడవద్దు, దానికోసం ఎంపర్లాడొద్దు, దానికోసం పాకులాడొద్దు. పోయింది షిత్తీములోయే. ఇక రాబోతుంది మహిమ కలిగిన స్థానం, ఇక రాబోతుంది అగ్నికి వచ్చే స్థానం, ఇక రాబోతుంది నిత్యం మన మీద మహిమ నిలబడబోతుంది, నిత్యము మన మీద అగ్ని దిగి రాబోతుంది. మనం కొనియాడబడబోతా ఉన్నాం. మన స్థాయి, మన విలువ, మన ఖ్యాతి, మన ఘనత, డిమాండ్ పెరిగిపోబోతా ఉంది. హల్లెలూయా. ఇదంతా జీవ జల నది ద్వారా జరగబోతా ఉంది. పరలోకములో నుంచి ఒక నది బయలుదేరి రాబోతా ఉంది. ఆ నది నిన్ను దాటి వెళ్లకుండా నీ కోసమే పరమ నుండి బయలుదేరింది. స్తోత్రం చెప్పండి. నీ కోసమే పరమ నుండి నది బయలుదేరింది. స్తోత్రం చెప్పండి. నీ కుటుంబంలోనికి ఈ నది రాత్రి వచ్చేసింది. నీ సంఘములోనికి రాత్రి నది వచ్చేసింది. ఈ నదికి వచ్చేసింది కాబట్టి ఇక చచ్చిన అనుభవాలు ఇక లేవు మన జీవితాలు. అందరం జీవాత్మతో నింపబడబోతున్నాం. అందరము జీవించబోతున్నాం. ఇక చేదైన అనుభవాలు మన కుటుంబాల్లో ఉండవు. మారు అనుభవాలు మన కుటుంబాల్లో ఉండవు. మంచి నీటిగా మారిపోబోతున్నాం. మంచిగా మారిపోబోతుంది. రుచి కలిగిన జీవితాలుగా మారిపోబోతున్నాం. ఇక ఖచ్చితంగా 12 కాపులు పోయి అప్పట్లో బాగున్నామండి, ఆ రోజుల్లో బాగున్నామండి కాదు. ప్రతి రోజు నువ్వు, నీ కుటుంబం, నీ భర్త, నీ సంఘము ప్రతి రోజు దేవుని కృపలో బాగోబోతున్నారు. ప్రతి రోజు కాపులు ఇవ్వబోతా ఉన్నారు. ప్రతి రోజు ఫలాలు ఇవ్వబోతా ఉన్నారు. ప్రతి రోజు మీరు కాయబోతా ఉన్నారు. 12 నెలలు 12 కాపులు మీరు కాయబోతా ఉన్నారు. ఈ నది పాలు చోట్ల విస్తారమైన చేపలు. సంఘానికి దేవుడు క్షేమాభివృద్ధిని కలగజేయబోతాడు. అంతేకాదు, ఈ నది షిత్తీము లోయలోకి వచ్చిందంటే షిత్తీము లోయలో ఎవరున్నారు? మనమే. తుమ్మ చెట్లు ఉన్నాయి. తుమ్మ చెట్లని తడపడానికి, తుమ్మ చెట్లను కలుసుకోవడానికి, తుమ్మ చెట్లని ఒక రేంజ్ లోకి తీసుకురానికి జీవజల నది వచ్చింది. అంతేకాదు, దైవజనులు గొడ్డలి పట్టుకుని వస్తున్నారు. ఈ గొడ్డల వంటి వాక్యములకు మిమ్మును మీరు అప్పగించుకోండి. ఎప్పుడు కూడా కంఫర్ట్ లో ఉండాలి, కంఫర్ట్ జోన్ లో ఉండాలి. మాకు నచ్చిన వాక్యాలు చెప్పాలి. అయ్యగారు మమ్మల్ని తిట్టకూడదు, మమ్మల్ని కోప్పడకూడదు, మాకు అన్ని మేము ఏం చేసినా అయ్యగారు మమ్మల్ని సంపాదించాలి, మా జుట్టు దువ్వుతా ఉండాలి, కరెక్ట్ అమ్మా అంటా ఉండాలి అని పెట్టుకోబాకండి. మేము తప్పు చేస్తే ఖచ్చితంగా అయ్యగారు మమ్మల్ని తిట్టాలి, మమ్మల్ని గద్దించాలి, మమ్మల్ని సరిచేయాలి, మమ్మల్ని చక్కాలి, మమ్మల్ని నరకాలి. ఆ ముళ్ళు లేవి మరలా లేకుండా మమ్మల్ని నెరికి పొదును చేసి సాఫ్ట్ చేసి మమ్మల్ని ఒక మనసంగం అయ్యగారు చెయ్యాలి, ధూపవేదికగా చెయ్యాలి, బలిపీఠంగా చెయ్యాలి, సన్నిధి రొట్టెల బలగా చెయ్యాలి. మమ్మల్ని మేము గొడ్డల వంటి ప్రసంగాలకు అప్పగించుకుంటున్నాం. స్తోత్రం. గొడ్డల వంటి ప్రసంగాలకు అప్పగించుకుంటే మన జీవితాలు మారుతాయి. మన జీవితాలు షిత్తీము లోయలో నుంచి మహిమ కలిగిన గుడారంలోకి వస్తాయి, దేవుని సందులోకి వస్తాయి. ఆయనతో పాటు యుగ యుగాలు మనం జీవిస్తాం. స్తోత్రం చెప్పండి.
ఇంకో విషయాలు చెప్పనా, నీ గాయాలు మానిపోయేటట్లుగా, షిత్తీములో అనుభవాలు మారిపోయేటట్లుగా ఆ తుమ్మకర్రకి ఏం పొదగబడిందంటండి? బంగారపు రేకు. దేవునికి స్తోత్రం కాదు. ఆ తుమ్మకర్రకి బంగారపు రేకు పొదగబడతా ఉంది. అంటే నీ గాయాలు మానిపోయే కృప దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ గాయాలకి నీ గుర్తుకురాయి మానిపోతాయి. షిత్తీములో అనుభవాలు గుర్తుకురావు, మానిపోతాయి. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకునే యాదవ అవసరం లేదు. నీకు ఒక నూతన సృష్టిగా దేవుడిని మార్చేపోతా ఉన్నాడు. అసలు నీ లెవెల్ ఏంటంటే భయంకరమైన వాళ్ళం మనం. ముళ్ళుతో ఉన్నాం ఒకప్పుడు ముళ్ళుతో ఉన్నాం. మనల్ని ఎవడు పట్టించుకోవట్లా. మన జీవితం ఏడుపు, తలకై నొప్పి, నిందలు, అవమానాలు, భయంకరమైన లైఫ్ మంది. కానీ ఈ నది వచ్చిన తర్వాత, ఈ దైవజనులు గొడ్డలు పట్టుకుని వచ్చిన తర్వాత ఎలా మారిందంటే, షిత్తీములో అనుభవం పోయింది, అక్కడ నరికివేయబడ్డాం. ముళ్ళులో అనుభవం పోయింది, ఇక చేదైన అనుభవం పోయింది, ఇక రచ్చ రంగుల అనుభవాలు పోయినాయి. ఇక మనం చెక్కబడ్డాం, మందసంగా మార్చబడిపోయాం. ఇక దేవుని సందులో ఉపకరణాలుగా మార్చబడ్డాం. మనపై బంగారు రేకు పొదగబోతా ఉంది. బంగారమే కనబడుతుంది, బంగారమే మెదులుతా ఉంది. ఒకప్పుడు మన జీవితం ఎలా, ఇప్పుడు మన జీవితం ఎలా మారబోతుంది? ఒక రెండొత్తుల మేలు దేవుడి సంఘానికి చేయబోతా ఉన్నాడు. నిజమే, దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చేబోతా ఉన్నాడు. నీ గాయాలు మారిపోబోతా ఉన్నాయి. ఇక గాయాలు కనపడవు, షిత్తీములో అనుభవాలుగా కనబడవు, ఒంటరితనముగా కనబడదు. ఇక మన జీవితం ఎలాగంటే నూతన సృష్టి. ఆమేన్ చెప్పు. నూతన సృష్టి. ఆమేన్ చెప్పు. దేవుడు అట్టి కృప సంఘానికి అనుగ్రహించారు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాటలు ఈ రాత్రి నీ కళ్ళ ముందు ఉంచాను. ఈ మాటలన్నీ మీరు వెలికిలో దాచుకోండి, హృదయంలో భద్రపరచుకోండి. పరలోకము నుండి బయలుదేరిన జీవ నది సంఘంలోకి వచ్చేసింది. ఆమేన్ చెప్పండి.